బేదలు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చాలట. చూడండి, మీరు విన్నారో లేదో, కొన్ని బ్యాంకులు రైతులకు రుణాలు ఇస్తాయి, ప్రభుత్వాల తరపున ఇస్తాయి. కొన్ని అయితే కొంతమంది రుణమాఫీలు చేస్తుంటారు, కొంతమంది ఏమో రుణాలు కట్టమంటారు. రైతు రుణం కట్టకపోతే ముక్కు పిండి వసూలు చేస్తారు, అది కట్టలేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అదే మన దేశంలో కొంతమంది గొప్ప గొప్పోళ్ళు, బహా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉత్తినే కోట్లకు కోట్ల రుణాలని మాఫీ చేసుకున్నారు. కోట్లకు కోట్ల రుణాలు, వాళ్ళ రుణాలు ఏమైపోయాయి? మాఫీ అయిపోయాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, దరిద్రులకు న్యాయం తీర్చారా, ధనవంతులకు న్యాయం తీర్చారా? కదా, ధనవంతులకు న్యాయం తీర్చేవాళ్ళు మనకెందుకు? కడుపు నిండా అన్నం తిన్నోడికి బిర్యానీ పొట్లాలు 10 ఇచ్చితే ఉపయోగం ఏంటి? అసలు ఆకలితో అలమటిస్తున్నోడికి కొంచెం అన్నం ముద్దైనా పెట్టు, అది మంచి ఉద్దేశం, మంచి పద్ధతి. లేనోడికి పెట్టు, ఉన్నోడికి రుణమాఫీలేంటి? అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో, ఎవరికి న్యాయము తీర్చునో, ఎవరికి న్యాయం తీర్చాలి? దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును అన్నాడు. అర్థమైందా? సో కాబట్టి ఇలాంటి స్వభావం ఉండాలి. తర్వాత అదే ప్రసంగి గ్రంథం, అదే సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో, ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును అన్నాడు. అంటే రాజు అనేవాడు భూమి, దరిద్రులు, ఇలా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే భేద స్థితిలో, హీన స్థితిలో ఉన్నారో వాళ్ళని పట్టించుకోవాలి. అలాగే భూమి విషయంలో శ్రద్ధ పుచ్చుకోవాలి. కొంతమందికి భూముల విషయంలో శ్రద్ధలు ఉండవు, భూములు కొట్టేయడమే. భూమి విషయంలో శ్రద్ధ ఉండదు, భూములు అమ్మేసుకోవడమే. భూమి విషయంలో శ్రద్ధ ఉండదు, భూములు లాగేసుకోవడమే బేదోడి దగ్గర నుంచి. సో ఇలాంటి స్వభావాలు కలిగిన వాళ్ళు ఉంటారు. సో ఏ రాజు భూమి విషయంలో శ్రద్ధ పుచ్చుకునునో ఆ దేశం ఎలా ఉంటుందట? సర్వ విషయాలలో ఎలా ఉంటుందట? గొప్పగా ఉంటుందట.